different points as synopsis for circuits. Okay, now we are discussing 10th point and related to the tangent of a circle. As I said, for suppose if we have a circle and a point px1 comma y1 on the circle, then at this point this line is the tangent. The tangent equation in it, equation of this tangent is s1 is equals to 0. Okay, take any circle, right? So for suppose if we have a circle, x square plus y square is equals to r square, standard form. At the point x1 comma y1 మన tangent ఈక్వేషన్ కావాలంటే అవుతుంది. s1 is equals to 0 అంటే ఒక x అండ్ ఒక y ని మనం ఈ పాయింట్ రీప్లేస్ చేయాలి. then it becomes x x1 plus y y1 minus r square is equals to 0. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు ఫాస్ట్గా ఆన్సర్ చేయడం కోసం అది కూడా గుర్తుండాలి. అలానే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్కి ఎట్ ద పాయింట్ ఆర్ కాస్ థీటా కామా ఆర్ సైన్ థీటా, ఆర్ కాస్ థీటా కామా ఆర్ సైన్ థీటా ఇస్ ది పారామెట్రిక్ పాయింట్ ఆఫ్ దిస్ సర్కిల్ అని చెప్పాం. ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ ఏమవుతుంది, అగైన్ ఒక పాయింట్ ఒక ఎక్స్ అండ్ ఒక వైని ఈ కోఆర్డినేట్స్ రీప్లేస్ చేస్తాం కాబట్టి దెన్ ఇట్ బికమ్స్ ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా minus r is equals to 0 అనేది tangent equation అవుతుంది. And for suppose y is equals to mx plus c, y is equals to mx plus c is tangent for x square plus y square is equals to r square. then ఏం జరుగుతుంది? సో లాస్ట్ క్లాస్లో కూడా కార్డ్ సీకెంట్ గురించి చెప్పాను. y is equal to mx plus c is tangent అంటున్నాం. అంటే ఈ లైన్ ఏదైతే ఉందో ఈ టాంజెంట్ లైన్ ఇది y is equals to mx plus c ఈక్వేషన్ అనేది. ఓకే, జస్ట్ a minute. ఓకే, నో ప్రాబ్లం. సో if this is the circle and if this is the line y is equals to mx plus c, ఓకే, సెంటర్ ఉంటుంది. ఈ సెంటర్ నుంచి మనం రేడియస్ లైన్ డ్రా చేస్తే ఫస్ట్ ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది అండ్ సెంటర్ ఆఫ్ దిస్ సర్కిల్ ఇస్ 0,0. ఈ 0,0 నుంచి ఈ లైన్ ఈక్వేషన్ ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ది రేడియస్ ఆఫ్ ద సర్కిల్. y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c అనేది ఎప్పుడైతే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు r స్క్వేర్కి టాంజెంట్ అవుతుందో అప్పుడు రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు ది d అంటే డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది టాంజెంట్ లైన్ ఆర్ సెంటర్ టు ది లైన్. డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద లైన్ అనేది ఈక్వల్ టు రేడియస్ అవుతుంది. ఈ రిలేషన్ బేస్ చేసుకుని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు, ఒక పాయింట్ నుంచి ఒక లైన్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు. ఆ లాజిక్ని బేస్ చేసుకుంటే మనకి టాంజెంట్ ఈక్వేషన్ ఏమవుతుందంటే అంటే సి వాల్యూ ఏమైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. ఓకే, సి ఈజ్ ఈక్వల్స్ టు యూ విల్ గెట్ దట్ ఆర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ n స్క్వేర్ అని వస్తుంది. ఆర్ యూ మే టేక్ ప్లస్ ఆర్ మైనస్. ఓకే, సో టాంజెంట్ ఏమవుతుంది, టాంజెంట్ కండిషన్ ఆర్ జనరల్ టాంజెంట్ ఈక్వేషన్ ఏమవుతుందంటే y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ ఆర్ మైనస్ ఆర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ n స్క్వేర్ ఈజ్ ది టాంజెంట్ ఈక్వేషన్. y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c అనేది టాంజెంట్ ఫర్ దిస్ సర్కిల్ అయితే టాంజెంట్ కండిషన్ ఈజ్ దిస్ c ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆర్ రూట్ 1 ప్లస్ n స్క్వేర్. అండ్ ఇప్పుడు c ప్లేస్లో రీప్లేస్ చేస్తే ఇది టాంజెంట్ అవుతుంది. సో టాంజెంట్ ఫర్ దిస్ సర్కిల్ హ్యావింగ్ స్లోప్ m అనేటువంటి ప్రాబ్లం కానీ స్టేట్మెంట్ కానీ ఎక్కడ మనం చూసినప్పుడు ఇమ్మీడియట్గా మనం y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ ఆర్ మైనస్ ఆర్ రూట్ 1 ప్లస్ n స్క్వేర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో పాయింట్ మనకు తెలిస్తే s1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది టాంజెంట్ ఈక్వేషన్. స్లోప్ కనుక మనకు తెలిస్తే y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ ఆర్ మైనస్ ఆర్ రూట్ 1 ప్లస్ n స్క్వేర్ అనేది టాంజెంట్ ఈక్వేషన్. అకార్డింగ్ టు ది సిచ్యువేషన్, అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ మనం ప్రొసీడ్ అవ్వాలి. ప్రాబ్లంలో స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ ఇచ్చారా, ఇది యూజ్ చేయాలి. ప్రాబ్లంలో పాయింట్ ఆన్ ద సర్కిల్ ఇచ్చారా, ఇది యూజ్ చేయాలి. ఓకే, అండ్ ఇంకో సిచ్యువేషన్స్ ఉంటాయి. ప్రాబ్లంలో పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్ ఇచ్చి టాంజెంట్స్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు, అప్పుడు ఏం చేయాలి అనేది 1 by 1 మనం చూస్తాం. ఓకే, ఈ టాంజెంట్ రిలేటెడ్గా మనం డిస్కస్ చేయాల్సింది కూడా ఏంటంటే ఒక లైన్ మన దగ్గర ఉంటుంది. y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c ఈజ్ ఏ లైన్ ఈక్వేషన్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు r స్క్వేర్ ఈజ్ ఎ సర్కిల్ ఈక్వేషన్.
ఈ లైన్ ఈ సర్కిల్ ఎలా ఉండాలి. ఓకే, సో ఈ లైన్ ఈ సర్కిల్ ఎలా ఉండొచ్చు అంటే ఈ లైన్ అనేది సర్కిల్ని టచ్ చేస్తూ ట్యాంజెంట్ లాగా ఉండొచ్చు, లైన్ అనేది సర్కిల్ని ఇంటర్సెక్ట్ చేస్తూ సీకెంట్ లాగా ఉండొచ్చు, లైన్ అనేది సర్కిల్కి సంబంధం లేకుండా నైదర్ సీకెంట్ నా ట్యాంజెంట్ ఫామ్ చేయొచ్చు. ఈ ఫస్ట్ సిచ్యువేషన్లో లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు డి అవుతుంది. యాజ్ ఐ సెడ్ డి ఈజ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది లైన్. అండ్ ఈ కేసులో ఏమవుతుందంటే, సో ఇది డిస్టెన్స్ డి అవుతుంది అండ్ రేడియస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ అవుతుంది, ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ అవుతుంది. ఈ డి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్, డి లెస్ దాన్ ఆర్, డి గ్రేటర్ దాన్ ఆర్ అనే వాటిని ఈ డిస్టెన్స్ అండ్ రేడియస్తో మనం కన్వర్ట్ చేస్తే ఈ కండిషన్స్ జనరేట్ అవుతాయి. సో సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ అయితే ద లైన్ ఈజ్ ఎ టాంజెంట్ ఫర్ ద సర్కిల్. అండ్ సి స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ అయితే దట్ లైన్ ఈజ్ ఏ సీకెంట్ ఫర్ ద సర్కిల్. అండ్ సి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ అయితే దట్ లైన్ ఈజ్ నైదర్ సీకెంట్ నార్ టాంజెంట్, నైదర్ సీకెంట్ నార్ టాంజెంట్ ఫర్ ద సర్కిల్. ఓకే, సో ఈ కండిషన్స్ని బేస్ చేసుకుని అండ్ దెన్ ఈ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా ఒక లైన్ అనేది సర్కిల్కి ట్యాంజెంట్ అవుతుందా, సీకెంట్ అవుతుందా, నైదర్ సీకెంట్ నార్ ట్యాంజెంట్ అనేది డిసైడ్ చేయాలి. రైట్, సో అల్టిమేట్గా సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ యాక్సెప్ట్ చేస్తే ట్యాంజెంట్ అవుతుంది. అక్కడ నుంచి మనం జనరల్ ట్యాంజెంట్ ఈక్వేషన్ రాసాం, ఇందాక కూడా చెప్పాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్కి ఇప్పుడు జనరల్ ట్యాంజెంట్ ఈక్వేషన్ హ్యావింగ్ స్లోప్ ఎం అంటే ఏం చెప్పాలి, వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ రూట్ 1 ప్లస్ ఎం స్క్వేర్. అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ కాకుండా సెంటర్ రేడియస్ ఫామ్లో మన దగ్గర సర్కిల్ ఉంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. సెంటర్ రేడియస్ ఫామ్, సెంటర్ హెచ్ కామాకే రేడియస్ ఆర్. ఈ సెంటర్ రేడియస్ ఫామ్లో సర్కిల్ ఉంటే స్లోప్ ఎం ఉన్నటువంటి టాంజెంట్ ఈక్వేషన్ కావాలి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ హ్యావింగ్ స్లోప్ ఎం ఈజ్ వై మైనస్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ రూట్ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఓకే, సో ఎప్పుడు యూజ్ చేయాలి ఈ రెండింటిని మనం అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్లో కనుక టాంజెంట్ హ్యావింగ్ స్లోప్ ఎం, టాంజెంట్స్ రిలేటెడ్ టు ది స్లోప్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ కనుక ఫ్రేమ్ అయినప్పుడు ఇమీడియట్గా మనం ఈ టాంజెంట్ ఈక్వేషన్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ 10th పాయింట్. అండ్ ఇక్కడే మనం చెప్పుకోవాల్సిన ఇంకొక ఫార్ములా ఏంటంటే, ఎప్పుడైతే ఈ టాంజెంట్ ఫామ్ అవుతుందో, టాంజెంట్ ఫామ్ అయినప్పుడు దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఈ సిచ్యువేషన్లో ఈ టాంజెంట్కి సర్కిల్కి కామన్గా ఉండేటువంటి పాయింట్ ఏదైతే ఉందో యూ సే దట్ పాయింట్ యాజ్ పి. ఆ పి అనే పాయింట్ని మనం ఏమని పిలుస్తామంటే పాయింట్ ఆఫ్ టాంజెన్సీ, పాయింట్ ఆఫ్ టాంజెన్సీ ఆర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనాల్సి ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ టాంజెన్సీ ఆర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా, పాయింట్ ఆఫ్ టాంజెన్సీ ఆర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా అంటే, సి బిఫోర్ గోయింగ్ టు జనరేట్ ఎ ఫార్ములా ఆ లాజిక్ ఏంటో చెప్తే ఫార్ములా మర్చిపోయినా మనం చేయొచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ సెంటర్ మనకు ఉంటుంది, ఇవైతే ఎనీథింగ్ సెంటర్ సి ఆర్ ఓ అండ్ ఇది టాంజెంట్ లైన్. ఈ సెంటర్ దగ్గర నుంచి టాంజెంట్ లైన్ మీద ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేస్తే అదే పాయింట్ ఆఫ్ టాంజెన్సీ. ఈ పి అనే పాయింట్ ఏమనాలని చెప్పాను, పాయింట్ ఆఫ్ టాంజెన్సీ ఆర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఆ పి అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే we need to use foot of perpendicular formula. Foot of perpendicular from center to tangent line. So already మనం straight lines లో foot of perpendicular formula నేర్చుకుని ఉంటాం. h minus x1 by l is equals to k minus y1 by m is equals to minus of lx1 plus my1 plus c by a square plus b square. ఆ ఫార్ములా యూజ్ చేసి ఈ p అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఈ జనరల్ ఫామ్ అంటే y is equals to mx plus c కి x square plus y square is equals to r square కి ఈ రెండింటికి మనం ఈ కాన్సెప్ట్ కనుక అప్లై చేస్తే ఆ పాయింట్ ఆఫ్ టాంజెన్సీ లేదా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమవుతుందంటే మైనస్ mr స్క్వేర్ బై సి కామా ఆర్ స్క్వేర్ బై సి అనేది పాయింట్ ఆఫ్ టాంజెన్సీ ఆర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. ఈ పర్టికులర్ ఫార్ములా యూజ్ చేస్తే డైరెక్ట్గా మనం ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టాంజెన్సీ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. కొన్నిసార్లు వీటన్నిటి బదులుగా డైరెక్ట్ చెకింగ్ ఆప్షన్ టు క్వశ్చన్ చెక్ చేసుకుంటూ కూడా ఫాస్ట్గా ఆన్సర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టాంజెంట్ లైన్
when it becomes a tangent, when it becomes a secant, when it becomes neither secant nor tangent. ఈ కంప్లీట్ డిస్కషన్లో మనకి చాలా ఎక్కువగా ఉపయోగపడే కాన్సెప్ట్ ఏంటంటే దీస్ టూ. ఓకే, సో tangents from external point. So as we discussed, so for a circle ఏదైనా ఒక పాయింట్ P అనేది సర్కిల్ లోపల ఉంటే నో టాంజెంట్స్ అని చెప్పుకున్నాం. పాయింట్ P అనేది సర్కిల్ మీద ఉంటే వన్ టాంజెంట్ అని చెప్పుకున్నాం. అలా కాకుండా పాయింట్ P అనేది అవుట్ సైడ్ ద సర్కిల్ ఉంటే టూ టాంజెంట్స్ అని చెప్పుకున్నాం. సో ఇందాక మనం డిస్కస్ చేసిన 10th పాయింట్ డిస్కషన్ అంతా కూడా ఇఫ్ ఏ పాయింట్ ఈజ్ దేర్ ఆన్ ద సర్కిల్. ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే ఈ పాయింట్ P అనేది ఎక్స్టర్నల్గా ఉంటే ఓకే ఇప్పుడు టూ టాంజెంట్స్ ఫామ్ అవుతాయి. అసలు అది ఎలా చెక్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక పాయింట్ P ఉంది అండ్ S ఉంది. ఓకే, యాజ్ ఐ సెడ్ దిస్ ఈజ్ పాయింట్ అండ్ S అనేది ఏంటి సర్కిల్. ఈ రెండింటి రిలేటెడ్గా మనం S11 కనుక చెక్ చేస్తే ఈ S11 కనుక గ్రేటర్ దాన్ 0 ఉంటే ఈ పాయింట్ అవుట్ సైడ్ ఉన్నట్టు అండ్ దానికి టూ టాంజెంట్స్ ఉంటాయి ఈ డయాగ్రమ్లో. సో ఇందాక మనం డిస్కస్ చేసిన విధంగా అండ్ యాజ్ పర్ ది జామెట్రీ ఆఫ్ సర్కిల్స్, ఏ సర్కిల్కి అయినా సరే ఒక ట్యాంజెంట్ మనం డ్రా చేసినప్పుడు సెంటర్ నుంచి ఆ ట్యాంజెంట్ ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని జాయిన్ చేస్తే ఖచ్చితంగా పర్పెండిక్యులర్ ఉంటుంది. సో ఈ సర్కిల్కి కూడా ఇక్కడ సెంటర్ O అనేది ఉంటుంది. ఈ O నుంచి ఏం జాయిన్ చేస్తే ఇక్కడ ఖచ్చితంగా ఒక 90 degrees ఫామ్ అవుతుంది. అలానే O నుంచి Bని జాయిన్ చేస్తే ఇక్కడ కూడా ఒక 90 degrees ఫామ్ అవుతుంది. రైట్, ఇక్కడ మనం డిస్కస్ చేసినటువంటి జామెట్రీ ఆఫ్ సర్కిల్స్ కూడా కొద్దిగా ఉంటుంది. సో మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే PA, PB, OA, OB అండ్ ఈ OA అనేది రేడియస్సే, OB అనేది కూడా రేడియస్సే. మనం కనుక ఈ Pని Oని జాయిన్ చేస్తే ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సిన జామెట్రికల్ ఐడియాస్ నాట్ బిలాంగ్స్ టు కోఆర్డినేట్ జామెట్రీ, ప్లేన్ జామెట్రికల్ ఐడియాస్ ఏముంటాయంటే ఈ Pని Oని కనుక జాయిన్ చేస్తే ఈ పైన ఉన్న ట్రయాంగిల్ PAO అనేది ఈ కింద ఉన్న ట్రయాంగిల్ PBO అనేది కాంగ్రుయెంట్ అవుతాయి. ఓకే, ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ట్రయాంగిల్ PAO ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ PBO. ఇంకా కావాలంటే బై RHS కాంగ్రుయెన్సీ. సో కాంగ్రుయెన్సీ క్రైటీరియాస్ ఐడియా ఉన్నట్టు RHS కాంగ్రుయెంట్ అంటే రైట్ యాంగిల్ కామన్గా ఉంది, హైపోటెన్యూస్ కామన్గా ఉంది అండ్ దిస్ సైడ్ R అండ్ R ఈక్వల్. సో RHS కాంగ్రుయెన్సీ అంటే ఈ పైన ఉన్న ట్రయాంగిల్ ఈ కింద ఉన్న ట్రయాంగిల్ రెండు కూడా సేమ్ మెజర్మెంట్స్తో ఉంటాయి అన్నమాట. అండ్ ఎప్పుడైతే ఈ టూ ట్రయాంగిల్స్ సేమ్ మెజర్మెంట్స్తో ఉన్నాయో ఇమీడియట్గా PA ఈజ్ ఈక్వల్స్ టు PB అనేది మనం కన్ఫర్మ్ చేయొచ్చు. PA ఈజ్ ఈక్వల్స్ టు PB అవుతుంది. వై బికాజ్ ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ కాబట్టి రెండు వైపులా సిమెట్రీ మెయింటైన్ అవుతుంది. సో PA లెంత్ ఎంత ఉంటుందో PB లెంత్ అంతే ఉంటుంది. PA ఈజ్ ఈక్వల్స్ టు PB అండ్ ఆల్రెడీ దీని గురించి మనం నిన్న క్లాస్లో కూడా మాట్లాడుకున్నాం. ఆ PA PB ఈక్వల్గా ఉంటుంది. దా లెంత్ని మనం లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ అంటాం. ఆ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే దెన్ ఇట్ బికమ్స్ √S11 అని చెప్పుకున్నాం మనం. లెంత్ ఆఫ్ PA అండ్ లెంత్ ఆఫ్ PB ఈజ్ √S11. ఓకే, ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ PA ఈజ్ ఈక్వల్స్ టు PB అయింది, యాజ్ వెల్ OA ఈజ్ ఈక్వల్స్ టు OB అయింది. సో అంటే ఈ రెండు అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్, ఈ రెండు అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్. అలా ఉన్న డయాగ్రామ్ ఏమంటారంటే కైట్ అంటారు. క్వాడ్రిలేటరల్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ప్యారలోగ్రామ్స్, రెక్టాంగిల్స్, రాంబస్, ట్రెపీజియమ్స్, క్వాడ్రిలేటరల్స్ ఇలాంటి కేటగిరీస్లో ఈ PAOB అనేది కైట్ అవుతుంది. ఓకే, PAOB ఈజ్ ఎ కైట్. కైట్ డెఫినేషన్ ఏంటంటే అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇట్ బికమ్స్ ఎ కైట్. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేయాల్సిన అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ 90 degrees ఉంది, ఇక్కడ కూడా 90 degrees ఉంది. ఓకే, సో ఈ రెండు 90 degrees ఉన్నాయి కాబట్టి సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వాడ్రిలేటరల్ వరకు సపరేట్ చేసి చూపిస్తే మోస్ట్ ప్రాబబ్లీ దిస్ ఈస్ ద షేప్ ఆఫ్ దట్ క్వాడ్రిలేటరల్. ఓకే, హియర్ వీ హ్యావ్ 90 degrees, హియర్ వీ హ్యావ్ 90 degrees. సో ఈ రెండింటి సమ్ 180 ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇఫ్ దిస్ యాంగిల్ ఈజ్ ఆల్ఫా దెన్ దిస్ యాంగిల్ విల్ బికమ్ వాట్ 180 మైనస్ ఆల్ఫా. సో అంటే ఈ సెంటర్ దగ్గర చేసే యాంగిల్కి ఇక్కడ యాంగిల్కి మనం రిలేషన్ ఇస్తున్నాం. ఓకే, సో సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ 180 ఉంది కాబట్టి ఈ 4 పాయింట్స్ని జాయిన్ చేస్తూ కూడా మళ్ళీ ఒక సర్కిల్ మనం ఫామ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఫర్ షూర్ దేర్ ఎగ్జిస్ట్ ఎ సర్కిల్ పాసింగ్ త్రూ దీస్ 4 పాయింట్స్. కాబట్టి ఈ PAOBని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని కూడా అనొచ్చు. PAOB ఈజ్ ఆల్సో ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఓకే, ఇవన్నీ కూడా మనం తెలుసుండాల్సినవి. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు ఆప్షన్స్ అన్ని వెరిఫై చేయాలంటే అప్పటికప్పుడు మనం చెక్ చేసుకోకుండా
ఇవన్నీ గుర్తుంటే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ పిఏ ఈజ్ ఈక్వల్స్ టు పిబి. ఇట్ ఈస్ క్వాడ్రిలేటరల్ ఇస్ ఎ కైట్, నాట్ ఓన్లీ ఏ కైట్, ఇట్ ఈస్ ఎ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. Why it is a cyclic quadrilateral? Because sum of opposite angles is 180 and for sure there exists a circle passing through all these 4 points and so this is a cyclic quadrilateral. ఇంకా క్లియర్గా మనం చెప్పుకోవాలంటే ఈ ఏబిని పిఓని జాయిన్ చేస్తే ఈ డయాగ్రామ్ బోత్ బిలాంగ్స్ టు సేమ్ సిచ్యువేషన్. ఓకే, ఈ ఏబి అండ్ పిఓ జాయిన్ చేస్తే అవి రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈజ్ ఏబి అండ్ దిస్ ఈజ్ పిఓ అండ్ దీస్ టూ ఆర్ పర్పెండిక్యులర్, పిఓ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి అవుతుంది. ఓకే, సో ఇవన్నీ మనకు తెలుసు ఉండాలి. పిఓ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి, ఇదంతా కూడా జామెట్రికల్ ఐడియాస్. అండ్ ఆఫ్టర్ దిస్ ఈ జామెట్రికల్ ఐడియాస్ అన్ని మన దగ్గర ఉంటే ఇక్కడ నుంచి మనం కోఆర్డినేట్ జామెట్రీ యాజ్ వెల్ యాజ్ మన వాటి ప్రెసెంట్ టాపిక్ రిలేటెడ్గా కొన్ని ఫార్ములాస్ జనరేట్ చేయొచ్చు, వాటి గురించి మళ్ళీ చూద్దాం. జస్ట్ ఒకసారి నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ కనుక x1 y1 అనుకుంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ x² + y² ఈజ్ ఈక్వల్స్ టు r² అనుకుంటే మన దగ్గర టూ టాంజెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ టాంజెంట్స్ యొక్క స్లోప్స్ m1, m2 అనుకున్నాను అనుకోండి. ఎక్స్టర్నల్ పాయింట్ x1 y1 సర్కిల్ ఈక్వేషన్ x² + y² ఈజ్ ఈక్వల్స్ టు r². ఈ పాయింట్ నుంచి టూ టాంజెంట్స్ డ్రా చేస్తున్నాం m1, m2 వాటి స్లోప్స్. ఇప్పుడు m1, m2 మీద రిలేషన్స్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఎప్పుడైతే స్లోప్ m1, m2 అని అన్నామో మనం ఆటోమేటిక్గా జనరల్ ఈక్వేషన్ ఏం తీసుకోవచ్చు అంటే y ఈజ్ ఈక్వల్స్ టు mx + r - r√1 + m² అనేది జనరల్ ఈక్వేషన్ హ్యావింగ్ స్లోప్ m అనుకున్నాము. ఇక్కడ స్లోప్స్ m1, m2 అన్నాం కదా, పాసింగ్ త్రూ ద పాయింట్ x1 y1. సో సిన్స్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ x1 y1 మనం ఏం తీసుకోవచ్చు అంటే y1 ఈజ్ ఈక్వల్స్ టు mx1 + r - r√1 + m². సో దీన్ని మనం రీఅరేంజ్ చేసి బోత్ స్క్వేరింగ్ చేస్తే ఇట్ బికమ్స్ ఎ క్వాడ్రాటిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ m. క్వాడ్రాటిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ m. ఓకే, అండ్ దీనికి రూట్స్ మనం ఏమైనా తీసుకోవాలంటే హ్యావింగ్ m1, m2 యాజ్ రూట్స్ అన్నమాట. m1, m2 విత్ రిలేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయాలి. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? జనరల్ టాంజెంట్లో పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి స్క్వేర్ చేయాలి. నేను ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా చేయట్లేదు ఇక్కడ. mx1 ఇటు తీసుకొచ్చి బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేస్తే m1లో క్వాడ్రాటిక్ వస్తుంది. అండ్ అక్కడ నుంచి మనం సమ్ ఆఫ్ ద రూట్స్ m1 + m2 ఎంత అనేది ఆలోచిస్తే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2x1 y1 డివైడెడ్ బై x1² - r² అవుతుంది. యాజ్ వెల్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆలోచించామనుకోండి, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ సింప్లీ నథింగ్ బట్ y1² - r² బై x1² - r² అవుతుంది. సో అల్టిమేట్గా సో ఇవన్నీ x1 y1 ఎక్స్టర్నల్ పాయింట్ x² + y² ఈజ్ ఈక్వల్స్ టు r² ఒక సర్కిల్ m1, m2 అనేవి స్లోప్స్ అయితే రిలేషన్స్ బిట్వీన్ ఆల్ దీస్ క్వాంటిటీస్ m1, m2, x1, y1 అండ్ r theta relations, sum of the slopes is 2x1 y1 by x1² - r². m1 into m2 is equals to y1² - r² by x1² - r². అండ్ నెక్స్ట్ ఇంకో టాస్క్ ఏంటంటే ఈ యాంగిల్స్ కూడా రెండు ఈక్వల్గా ఉంటాయి, θ/2 θ/2 అని కన్సిడర్ చేయొచ్చు మనం. సో ఎప్పుడైతే ఈ యాంగిల్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయో θ/2 θ/2 tan θ/2 ఏమవుతుంది? ఫ్రమ్ ద డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే tan θ/2 is equals to, so you just go with either upper triangle or lower triangle. ఏదో ఒక ట్రయాంగిల్ మనం తీసుకుంటే అది ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది కాబట్టి tan θ/2 అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అవ్వాలి. సో ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి 90కి ఆపోజిట్గా ఉండే PO అనేది హైపోటెన్యూస్, కాబట్టి θ/2కి ఆపోజిట్గా ఉండేటువంటి ఈ R డివైడెడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే PB, అండ్ PB అనేది లెంత్ ఆఫ్ టాంజెంట్ √S1 అని ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. కాబట్టి tan θ/2 ఫార్ములా ఏంటంటే R డివైడెడ్ బై √S11. θ/2 ఎవరు? హాఫ్ ఆఫ్ ది యాంగిల్ ఇట్ దిస్ పాయింట్ P. వన్స్ tan θ/2 R/√S11 వచ్చినప్పుడు అవసరమైతే మనం tan θ ఫైండ్ అవుట్ చేయొచ్చు అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అనమాట. ఓకే, తర్వాత సో వన్స్ tan θ/2 ఈజ్ ఈక్వల్ టు R/√S11 వచ్చిన తర్వాత ఇక్కడ టూ ట్రయాంగిల్స్ చెప్పుకున్నాం ఇందాక మనం, అప్పర్ ట్రయాంగిల్ PAO, లోయర్ ట్రయాంగిల్ PBO. ఈ టూ ట్రయాంగిల్స్ ఆఫ్ ఏరియాస్ కూడా రెండు ఈక్వల్గా ఉంటాయి బికాస్ దే ఆర్ కాంగ్రెంట్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAO ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PBO. ఎందుకు ఈ టూ ట్రయాంగిల్స్ ఏరియాస్ సేమ్ అంటే యాజ్ వి డిస్కస్ అప్పర్ ట్రయాంగిల్ అండ్ లోయర్ ట్రయాంగిల్ ఆర్ కాంగ్రెంట్. ఓకే,
సో నౌ యూ జస్ట్ థింక్ అబౌట్ ఎనీ వన్ ట్రయాంగిల్, వాట్ ఈస్ ఇట్స్ ఏరియా. సో ట్రయాంగిల్ ఏరియా ఎప్పుడు హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఫర్ ఎగ్జాంపుల్ పీబీఓ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 90 degrees ఉంది కాబట్టి సో ఆటోమేటిక్గా హాఫ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ద టూ లెగ్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. దిస్ ఈజ్ పీబీ అండ్ దిస్ ఈజ్ ఆర్. దాన్ని బేస్ చేసుకుంటే హాఫ్ దిస్ పీబీ ఈజ్ నథింగ్ బట్ √S11 and this OB is nothing but R. So ultimately R √S11/2 అనేది ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్, R యాజ్ వెల్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనమాట. ఇక్కడ నుంచి టోటల్గా క్వాడ్రిలేటరల్ ఏరియా చెప్పాలంటే దీన్ని డబుల్ చేయడమేగా. క్వాడ్రిలేటరల్ ఏరియా, ఓకే, క్వాడ్రిలేటరల్ ఏరియా ఆఫ్ PAOB అనేది కన్సిడర్ చేస్తే సో ఒక్కొక్క ట్రయాంగిల్కి R √S11/2 ఉన్నప్పుడు డబల్ చేస్తే ఏమవుతుంది, R √S11 అవుతుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిలేటెడ్ టు ది టాంజెంట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్. దీనికి ముందు మనం ప్లేన్ జామెట్రికల్ ఐడియాస్ డిస్కస్ చేసాం, ఇవన్నీ అనలిటికల్ జామెట్రికల్ ఐడియాస్. ఓకే, ఇవన్నీ మనకు గుర్తుంటే మన ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి సమ్ మోర్ ఐడియాస్ అన్నమాట. సో ఒక్కొక్క పాయింట్లో మనం మళ్ళీ చాలా సబ్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, టాంజెంట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర గుర్తుపెట్టుకోవాల్సింది చెప్తున్నాను. సమ్ మోర్ అంటే ఇక్కడ tan θ/2 మన దగ్గర ఉంది కదా, tan θ/2 ఈజ్ ఈక్వల్స్ టు R/√S11 ఉంది. వన్స్ tan θ/2 మన దగ్గర ఉంటే దీన్ని బేస్ చేసుకుని either we may calculate sin theta, cos theta, tan theta as per the situation. For example, sin theta calculate చేయాలంటే sin theta ఫార్ములా ఏంటి, 2 tan θ/2 divided by 1 plus tan square θ/2. ఓకే, సో ఇది యూజ్ చేసామనుకో, సో tan θ/2 ప్లస్ 2 R/√S11 రీప్లేస్ చేయాలి. సో ఆటోమేటిక్గా సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ ఏమవుతుందంటే 2R√S11 డివైడెడ్ బై S11 ప్లస్ R స్క్వేర్ అవుతుంది. 2R√S11 బై S11 ప్లస్ R స్క్వేర్ అనేది ఏమవుతుంది, ఇట్ ఈస్ సింప్లీ sin theta. సో అండ్ దీని నుంచి మళ్ళీ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB గురించి మాట్లాడవచ్చు. PAB, సో P అనే పాయింట్ ఇక్కడ ఉంది, AB అనే పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఏబీని కనుక మనం జాయిన్ చేసేస్తే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది PAB. ఈ PAB ఏరియా మనకు కావాలనుకో, PAB ఏరియా ఆర్ యాజ్ వెల్ యాజ్ ఈ ఏరియా ఈజీగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు రేడియస్ కాబట్టి. అండ్ ఈ PAB ఏరియా కావాలంటే ఈ మధ్యలో ఉన్న టోటల్ యాంగిల్ ఎంత అంటే తీటా, అండ్ ఈ లెంత్ ఎంత అంటే √S11 అండ్ ఈ లెంత్ కూడా √S11. టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్, వాటి మధ్యలో ఉన్న యాంగిల్ తీటా మనకు తెలిస్తే హాఫ్ AB sin తీటా, హాఫ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ద సైడ్స్ ఇంటూ sin తీటా అనే ఫార్ములా ఉంది. దాన్ని యూజ్ చేస్తే హాఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ద సైడ్స్ అంటే S11 ఇంటూ sin తీటా ఈజ్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB. అండ్ ఈ sin తీటా ప్లస్ మళ్ళీ మనం 2R√S11 బై S11 ప్లస్ R స్క్వేర్ రీప్లేస్ చేసామనుకో, 2 and 2 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు R ఇంటూ S11 పవర్ 3/2 డివైడెడ్ బై S11 ప్లస్ R స్క్వేర్ అనేది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB అవుతుంది. ఓకే, ఒకటేంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB డైరెక్ట్గా మెమరైజ్ చేయడం. ఇది డైరెక్ట్గా మెమరైజ్ చేయడం ఇబ్బంది అనుకుంటే ద వే ఆఫ్ డెవలపింగ్ దిస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే tan θ/2 నుంచి తీటా ఫైండ్ అవుట్ చేసి అక్కడ నుంచి ఏరియా ఫైండ్ అవుట్ చేసాం అనే ఐడియా మన దగ్గర ఉన్నా కూడా మనం ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయవచ్చు. సో అన్నీ కూడా సింపుల్ అండ్ దెన్ సిమిలర్, ఒకదాని నుంచి ఇంకో డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టాంజెంట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ అనగానే మిగతా అన్ని ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తాయి. సో సమ్ మోర్ ఫార్ములాస్ రిలేటెడ్ టు ది గివెన్ సర్కిల్ S అండ్ విత్ ద గివెన్ పాయింట్ అన్నమాట. సో ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది అనే దాని మీద డిపెండ్ అయ్యి మనం యూజ్ చేసే ఫార్ములా కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక సర్కిల్ ఈక్వేషన్ ఉంది అండ్ దెన్ మిడ్ పాయింట్ ఆఫ్ ద కర్వ్ AB ఉంది. సో ఇప్పుడు ఆ AB ఈక్వేషన్ కావాలి అండ్ నా దగ్గర M అనే పాయింట్ X1 లేదని తెలుసు. దెన్ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే S1 ఈజ్ ఈక్వల్స్ టు S11. సో మనం S1 ఈజ్ ఈక్వల్స్ టు S11 అనేటువంటి రూల్ యూజ్ చేస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ AB తెలుస్తుంది. అలానే ఒక పాయింట్ P దగ్గర నుంచి మనం ఒక సర్కిల్కి 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఆ 2 టాంజెంట్స్ని మనం పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ P అంటాం. ఈ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ రెండు ఈక్వేషన్స్కి కలిపి కంబైన్డ్ ఈక్వేషన్ ఫర్ ది పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఏంటంటే నిన్న క్లాస్లో కూడా చెప్పినట్టున్నాం, S12 ఈజ్ ఈక్వల్స్ టు S ఇంటూ S11. S12 ఈజ్ ఈక్వల్స్ టు S ఇంటూ S11
ఈజ్ కంబైన్డ్ ఈక్వేషన్ ఫర్ ది పెయిర్ ఆఫ్ ట్యాంజెంట్స్. ఈ పెయిర్ ఆఫ్ ట్యాంజెంట్స్ సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి ఏబీ దగ్గర. అండ్ ఆ ఏబీని మనం జాయిన్ చేస్తే ఆ ఫామ్ అయ్యేటువంటి లైన్ ఏమంటామంటే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ ఈక్వేషన్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ S1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఈ P అనే పాయింట్ సర్కిల్ మీద ఉందనుకోండి, అప్పుడు S1 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది టాంజెంట్ ఈక్వేషన్ ఇస్తుంది. ఈ P అనే పాయింట్ సర్కిల్ అవుట్ సైడ్ ఉందనుకోండి, అప్పుడు S1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ రిప్రజెంట్ చేస్తుంది. పాయింట్ S1 ఈజ్ ఈక్వల్స్ టు 0 రెండు మనకి మ్యాథమెటికల్గా అంటే క్యాలిక్యులేటివ్ పరంగా ఒకే రకం కనిపిస్తాయి. కానీ P అనే పాయింట్ ఉన్న పొజిషన్ బట్టి S1 ఈజ్ ఈక్వల్స్ టు 0 రిప్రజెంట్ చేసిన లైన్ మారిపోతుంటుంది. ఈ P అనే పాయింట్ సర్కిల్ మీద ఉంటే టాంజెంట్ ఈక్వేషన్, సర్కిల్కి అవుట్ సైడ్ ఉంటే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. అలానే ఈ P అనే పాయింట్ AB అనేది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అయితే ఈ PAB అనే ఒక ట్రయాంగిల్ ఫామ్ అనేది ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఏరియానే లాస్ట్లో మనం చెప్పుకుంది దాకా 11th పాయింట్ లాస్ట్లో. ఓకే, సో ఈ ఫార్ములాస్ కూడా మన బ్రెయిన్లో ఉంటాయి. నెక్స్ట్ 2 సర్కిల్స్ అండ్ కామన్ టాంజెంట్స్ అనమాట. 2 సర్కిల్స్ తీసుకున్నప్పుడు వాటి రిలేటెడ్గా ఎన్ని రకాలుగా కామన్ టాంజెంట్స్ గురించి మనం మాట్లాడచ్చు అనేది చూడాలి. ఇనీషియల్గా కామన్ టాంజెంట్స్. కామన్ టాంజెంట్ అంటే ఏ లైన్ విచ్ ఈజ్ ఎ టాంజెంట్ ఫర్ 2 సర్కిల్స్. కామన్ టాంజెంట్ 2 సర్కిల్స్కి కామన్గా టాంజెంట్ అయితే వి కాల్ ఇట్ యాజ్ కామన్ టాంజెంట్. అండ్ ఈ కామన్ టాంజెంట్లో కూడా మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అండ్ రెండోది ఏంటంటే ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. డైరెక్ట్ కామన్ టాంజెంట్ వి కాల్ ఇట్ యాజ్ DCT, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ TCT. అండ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఎప్పుడు అనాలి, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ ఎప్పుడు అనాలి అంటే ఒక లైన్ అనేది టాంజెంట్ లాగా యాక్ట్ చేయాలి 2 సర్కిల్స్కి. అయితే 2 సర్కిల్స్ కూడా లైన్కి ఒకే వైపు ఉన్నాయి అనుకోండి, దిస్ ఈజ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్. ఒక లైన్ అనేది యాక్ట్స్ లైక్ కామన్ టాంజెంట్ ఫర్ 2 సర్కిల్స్. ఈ లైన్కి 2 సర్కిల్స్ ఐదర్ సైడ్స్, అటు ఒక సర్కిల్ ఇటు ఒక సర్కిల్ ఉందనుకోండి, ఇట్లాంటి లైన్ ఏమంటామంటే ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటాం. ఇలాంటి లైన్ ఏమన్నారంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటాం. మనం 2 సర్కిల్స్ తీసుకున్నప్పుడు ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ ఫామ్ అవ్వచ్చు, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఫామ్ అవ్వచ్చు. టోటల్గా ఎన్ని ఫామ్ అవుతాయి అనేది 1 by 1 మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో బేసికల్లీ కామన్ టాంజెంట్ ఈజ్ ఎ లైన్ విచ్ యాక్ట్స్ లైక్ ఎ టాంజెంట్ ఫర్ 2 circles commonly, and if this happens, direct common tangent. If it happens, we call it as transverse common tangent. సో ఇప్పుడు 2 సర్కిల్స్ మనం తీసుకున్నప్పుడు ఎన్ని రకాలుగా పాసిబిలిటీస్ ఉంటాయంటే ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే 2 డిఫరెంట్ సర్కిల్స్ అంటాం. ఓకే, ఐఎమ్ నాట్ రైటింగ్ ద నేమ్స్, వీ కాల్ ఇట్ as 2 డిఫరెంట్ సర్కిల్స్. సో అలా కాకుండా సర్కిల్స్ ఇలా ఉంటే వీ కాల్ దెమ్ as 2 టచింగ్ సర్కిల్స్. అండ్ దెన్ 2 సర్కిల్స్ కనుక ఇలా ఉంటే వీ కాల్ దెమ్ as 2 intersecting circles. ఓకే, అండ్ ద నెక్స్ట్ సిచ్యుయేషన్ ఈస్, సో ఇఫ్ దిస్ ఈజ్ 1 సర్కిల్ అండ్ ఇంకో సర్కిల్ ఇంటర్నల్గా టచ్ చేయొచ్చు, and they are called as internally touching circles. And the other situation is this is 1 circle and this is another circle, and we call these circles as one in the other. Totally 5 possibilities ఉంటాయి. Different circles, touching circles, intersecting circles, internally touching circles and different circles. And names కూడా ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైతే 2 సర్కిల్స్ ఉన్నాయో ఈ 2 సర్కిల్స్ ఒక సెంటర్స్ని C1, C2 అలానే రేడియస్ని R1 and R2 అనుకుంటాయి. 2 సర్కిల్స్ ఉన్నాయి, వాటి సెంటర్ C1, C2, రేడియస్ R1, R2. సో ఈ సిచ్యువేషన్లో కండిషన్ ఎలా ఉంటుంది, సెంటర్స్ మీద R1, R2 మీద అంటే C1, C2 డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్స్ ఆఫ్ దిస్ 2 సర్కిల్స్ ఈజ్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అవుతుంది. అండ్ ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ C1, C2 ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 అవుతుంది. అండ్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ దగ్గరికి వచ్చేసరికి C1, C2 ఈజ్ లెస్ దాన్ R1 ప్లస్ R2 అవుతుంది. Whereas coming to internally touching circles, ఇంటర్నల్గా టచ్ అవుతున్నాయి, ఈ సిచ్యువేషన్లో C1, C2 ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2 అవుతుంది. డిఫరెన్స్ బిట్వీన్ ద రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు ది డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ అవుతుంది. అండ్ ద లాస్ట్ సిచ్యువేషన్ 1 సర్కిల్ ఇన్ ద అదర్, ఈ సిచ్యువేషన్లో C1, C2 ఈజ్ లెస్ దాన్ R1 మైనస్ R2 అవుతుంది. దీస్ ఆర్ ద కండిషన్స్ రిలేటెడ్ టు ది 5 డిఫరెంట్ డయాగ్రామ్స్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఈ కేసులో వచ్చేసరికి ఓవరాల్గా 4 టాంజెంట్స్ ఉంటాయి. ఓకే, 1, 2, ఈ 2 టాంజెంట్స్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ 2 ఉంటాయి, అలానే ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ 2 ఉంటాయి. సో టోటల్గా 4 టాంజెంట్స్
డైరెక్ట్ టు ట్రాన్స్వర్స్ టు. అండ్ ఈ సిచ్యువేషన్లో 3 టాంజెంట్స్ ఉంటాయి. దిస్ ఈజ్ వన్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, దిస్ ఈజ్ థర్డ్ వన్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. ఈ సిచ్యువేషన్స్లో ఓన్లీ 2 టాంజెంట్సే ఉంటాయి, 2 టాంజెంట్స్. అండ్ ఇక్కడ వీ హ్యావ్ ఓన్లీ 1 కామన్ టాంజెంట్ అండ్ ఇక్కడ నో కామన్ టాంజెంట్స్. ఓకే, సో వెరీ సింపుల్ ఐడియా. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 టాంజెంట్స్, ఇక్కడ 3 టాంజెంట్స్, ఇక్కడ 2 టాంజెంట్స్, ఇక్కడ ఓన్లీ 1 టాంజెంట్ అండ్ ఇక్కడ 0 టాంజెంట్స్. అండ్ ఈ 4 టాంజెంట్స్లో 2 డైరెక్ట్, 2 ట్రాన్స్వర్స్. ఈ 3 టాంజెంట్స్లో 2 డైరెక్ట్, 1 ట్రాన్స్వర్స్. ఈ 2లో 2 డైరెక్ట్, 0 ట్రాన్స్వర్స్. అండ్ దెన్ ఉన్నదే ఒకటి కాబట్టి అండ్ దట్ 1 టాంజెంట్ ఈజ్ వాట్, ఈ డయాగ్రామ్ ఉంది, ఈ లైన్కి 2 ఒకే వైపు ఉన్నాయి కాబట్టి దిస్ 1 టాంజెంట్ ఈజ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఈ సర్కిల్స్ యొక్క నేమింగ్, నెంబర్ ఆఫ్ టాంజెంట్స్, ఈ కండిషన్స్ అన్నీ మనకి జాగ్రత్తగా గుర్తుండాలి. ఓకే, సో లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ d square minus r1 minus r2 whole square. Length of transverse common tangent, this length is root of d square minus r1 plus r2 whole square. And for touching circles, this is the length of direct common tangent and this length is simply 2 root r1 r2. Okay, this point, అంటే ఈ పాయింట్ చాలా ఎక్కువగా మనకు వెళ్ళిపోతూ ఉంటుంది. లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఫర్ టచింగ్ సర్కిల్స్ ఇస్ 2 root r1 r2. డైరెక్ట్గా రేడియస్ తెలిస్తే 2 root r1 r2 యూజ్ చేసి ఈజీగా మనం ఈ లెంత్ని మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ 2 సర్కిల్స్ ఇలా ఉన్నప్పుడు ఈ నాట్ ఓన్లీ ఫర్ డిఫరెంట్ సర్కిల్స్, అలా ఉన్న సరే సర్కిల్స్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ యొక్క పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ పాయింట్ని ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటాం. ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అయితే మనకు ఆ పేరుతో పెద్ద పని లేదు, బట్ ఆ పి అనే పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అనేది టాస్క్. ఈ పి అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే PC1/PC2 కనుక మనం అబ్జర్వ్ చేస్తే PC1/PC2 వాల్యూ R1:R2 ఈక్వల్ అవుతుంది. అలానే ఈ C1, C2 సెంటర్స్ ఆఫ్ ద సర్కిల్స్ వీటిని జాయిన్ చేస్తే ఇది Pని కోయిన్సైడ్ అవుతుంది. కాబట్టి ఈ C1, C2 అనే లైన్ సెగ్మెంట్ని R1:R2 రేషియోలో ఎక్స్టర్నల్గా డివైడ్ చేసే పాయింట్ సెక్షన్ డివిజన్ ఫార్ములా యూజ్ చేస్తే P అనే పాయింట్ వచ్చేస్తుంది. అలానే Q అనేది ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఈ Qని C1, C2ని జాయిన్ చేసినా కూడా ఆల్ విల్ లై అనేది లైన్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ QC1/QC2 ఈజ్ ఈక్వల్స్ టు R1:R2 అవుతుంది. ఐదర్ P పాయింట్ ఆర్ Q పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే లైన్ సెగ్మెంట్